వెల్కమ్ టు ఎం సుధాకర్ ఛానల్. ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఆర్ఆర్బి గ్రూప్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, అగ్నితిర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరు? ఏ డాక్టర్ సంతానం, బి డాక్టర్ జార్జ్, సి డాక్టర్ శివదాసు పిళ్ళై, డి థామస్ టిప్సే. ఆన్సర్ వచ్చేసి థామస్ టిప్సే. సెకండ్ వన్, రష్యా నుంచి కొనుగోలు చేసి మన నావిక దళంలో ప్రవేశపెట్టిన యుద్ధ వాహక నౌక ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్, బి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, సి ఐఎన్ఎస్ విరాట్, డి ఐఎన్ఎస్ జలశాయ్. ఇక్కడ తప్పబడదండి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఆన్సర్ వచ్చేసి. మూడో ప్రశ్న, ఆకాష్ క్షిపణి రక్షణ కవచ వ్యవస్థను ఏర్పాటు చేసిన నగరం ఏది? ఏ న్యూఢిల్లీ, బి ముంబై, సి చెన్నై, డి శ్రీనగర్. ఆన్సర్ న్యూఢిల్లీ. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, మన శాస్త్రవేత్తలు రూపొందించిన జలాంతర్గామి నుంచి ప్రయోగించిన క్షిపణి? ఏ పినాక, బి నాగ్, సి వర్ణాస్త్ర, డి భీష్మ. ఆన్సర్ వచ్చేసి వర్ణాస్త్ర. ఈ వర్ణాస్త్ర గురించి చూసినట్టయితే దీనికి డిజైన్ చేసింది డిఆర్డిఓ వాళ్ళు. హెవీ టర్బైడ్ అన్నమాట ఇది. భారత్ డైనమిక్ లిమిటెడ్కి సంబంధించి దీనికి తయారు చేసిన వారు ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్, ఫిబ్రవరి 7, 2010 వీలర్ ఐలాండ్ నుంచి పరీక్షించిన క్షిపణి ఏది? ఏ అగ్ని 1, బి అగ్ని 2, సి అగ్ని 3, డి అగ్ని 4. అగ్ని 3 అండి, ఆన్సర్ వచ్చేసి అగ్ని 3. అండ్ సిక్స్త్ వన్ చూసినట్టయితే, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. 1958, బి 1964, సి 1972, డి 1984. ఆన్సర్ వచ్చేసి 1964. ఈ 1964కు లింక్గా మనం ఇంకేదైనా చూస్తే, కొఠారి కమిషన్ అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1964లోనే జూలై 14న ఏర్పాటు చేశారు. 29 జూన్ 1966న దీన్ని రద్దు చేయడం జరిగింది. దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పడింది. ఇది మనందరికీ తెలుసు. ఈ కొఠారి కమిషన్ భారతదేశంలో 6వ కమిషన్ అని కూడా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే, మనం 350 కిలోమీటర్ రేంజ్ ధనుష్ క్షిపణిని మొదట ఏ యుద్ధ నౌకకు అమర్చారు? ఏ ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ తబర్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సువర్ణ. ఆన్సర్ ఐఎన్ఎస్ సువర్ణ. నైన్త్, మన జెట్ విమానాలకు గగనతలంలో ఇంధనం నింపడానికి ఉపయోగించే విమానం? మిగ్, బి అవాక్స్, సి మార్స్, డి ధ్రువ్. ఇది ధ్రువ్ అండి, ఆన్సర్ వచ్చేసి మనకు మార్స్. 10th, పైలట్ రహిత విమానాల్లో అమర్చే రాడర్? ఏ భరణి, బి రేవతి, సి ఇంద్ర, డి రాజేంద్ర. భరణి అండి, లైట్ వెయిట్ రాడర్. ఇది తక్కువ బరువుతో కూడుకున్నటువంటి రాడార్ అన్నమాట. మనకి ఇది లైట్ వెయిట్ రాడార్ అని కూడా అంటారు. 10th, భారత రక్షణ శాఖకు చెందిన నావల్ ఫిజికల్ ఓషియనోగ్రఫీ ల్యాబొరేటరీ ఎక్కడుంది? ఏ విశాఖపట్నం, బి గోవా, సి కొచ్చి, డి చెన్నై. కొచ్చిలో ఉందండి, ఆన్సర్ కొచ్చి. నెక్స్ట్ 11th, భారత శాస్త్రవేత్తలు రూపొందించిన నావికదళ సోనార్? ఏ వర్ణాస్త్ర, బి నగన్, సి గగన్, డి భువన్. నగన్, ఆన్సర్ నగన్. 12th, శాస్త్రవేత్తలు రూపొందించిన అగ్ని 4 రేంజ్ ఎన్ని కిలోమీటర్ల వరకు? అంటే 4000 కిలోమీటర్ వరకు. ఆన్సర్. 13th, ప్రస్తుతం బ్రహ్మాస్ క్షిపణి ప్రాజెక్ట్ చైర్మన్ ఎవరు? ఏ డాక్టర్ సుధీర్ కుమార్ మిశ్రా, బి డాక్టర్ శివదాసు పిళ్ళై, సి డాక్టర్ ప్రహ్లాద, డి డాక్టర్ చిదంబరం. సుధీర్ కుమార్ మిశ్రా ఇతనే అండి, ఇతనే. 14th, అగ్ని పృథ్వీ క్షిపణులను మోసుకు వెళ్లే వాహనం? ఏ నామిక, బి తత్ర, సి సంయుక్త, డి ధ్రువ. తత్ర అండి, తత్ర. పృథ్వీ అంటే భూమి, అర్థం కూడా తెలుసుకోండి. 14th, ఇటీవల భారత నావిక దళము స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సోనార్లను ఉపయోగించుతున్నది?
వాటి పేర్లు అభయ్, హంస, ఎన్ఎస్సిఎస్ పైవన్నీ. ఏదండి ఏబిసిలో పైవన్నీ అన్నీ కూడా ఉపయోగించుతున్నది. లాస్ట్, మన సైనిక దళాల కోసం రూపొందించిన ప్రత్యేక పారాచూట్ ఏది? ఏ అవాన్, బి విజయ్, సి ఓపెన్ షెల్, డి కంబట్ ఫ్రీఫాల్. ఆన్సర్ కంబట్ ఫ్రీఫాల్. ఇవండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇంకిన్ని ముందు అందిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.